చెప్పండి ఒక్క నిమిషం కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే అంటాను నేను. ఈ కులగణన ఇప్పుడు ఎలక్షన్ ముందు తేవడము కేవలం కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసమే అని కూడా అనుకోవచ్చు. భయం కూడా ఉంది దానివల్ల కూడా. ఇద్దరికి సమాధానం కావాలి. జుప్పుడు గారు మా మురళి గారు పెద్దలు శివశంకర్ గారు లేపినట్టుగా 56 కార్పొరేషన్లు చేశారు, వాళ్ళకి కుర్చీ లేదు, ఆఫీస్ లేదు, స్టాఫ్ లేదు, బడ్జెట్ లేదు అంటున్నారు. అంటే ఇవన్నీ లేకుండా వాళ్ళకి ఒక పవర్ ఇచ్చారనుకుంటున్నారా మీరు? ఈరోజు వాళ్ళకున్నటువంటి రికగ్నేషన్లో ఎంత వీలైతే అంత వాళ్ళకి బడ్జెట్ శాంక్షన్ ఉంది, ఎంత వీలైతే అంత వాళ్ళకి స్టాఫింగ్ ఉంది, ఎంత వీలైతే అంత వాళ్ళకి షేరింగ్ కనపడుతూ ఉంది. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు లీడర్షిప్ని ఆయన కుక్ చేసి లీడర్స్ని ఎమర్జ్ చేశాడు. దానికే వస్తున్నా. ఐఎమ్ కమింగ్ టు దట్. నా టైం నాకు ఇవ్వండి. ఐఎమ్ కమింగ్ టు దట్. మీరు వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఒక బడ్జెట్ పెట్టుకొని వాళ్ళు ఒక కార్పొరేషన్ నడిపే క్రమంలో ఒక మంత్రి అక్కడ ఉంటాడు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడ ఉంటాడు, వాళ్ళతో కూర్చొని చేసే డెసిషన్లో వాళ్ళు ఉంటారు. అసలు ఒక పొజిషన్ని ఇంకొక పొజిషన్ కన్నా ముందు తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నటువంటి ఈ ఎన్హాన్స్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఎంపవర్మెంట్ ఏందో ముందు మీరు దాన్ని అంగీకరించలేక అతనికి మొత్తం మీరు ఇవ్వండి అంటున్నాను. మీకు ఒక చైర్ ఇచ్చారు. ఫస్ట్ బ్రింగ్ బీ టు ది చైర్. ఆ చైర్లో మీరు కూర్చోలేకుండానే, కుర్చీ లేకుండానే ఇంత ముందు చేయలేదు కాబట్టి మీరు కూడా చేయలేదంటే వస్తాయి, తర్వాత వస్తుందండి బడ్జెట్. ఎక్కడ పోతుంది? ఎస్, మీరు ఈ రోజు క్వశ్చన్ చేశారు, సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. మనం మౌలికంగా చేస్తున్నటువంటి అంశం కులగణన చేస్తోంది, కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఎన్నికల ముందు ఈ కార్యక్రమం తీసుకురావడం కూడా ఆ ఉద్దేశంతోనే. రఘురామ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ఏ రోజు ప్రయత్నించలేదు. కులాలతోటి ఆటలాడుతుంది బీజేపీ, కులాలతోటి ఆటలాడుతుంది తెలుగుదేశం, కులాలతోటి ఆటలాడుతుంది తెలుగుదేశంతో అంటగాగే జనసేన. అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కులాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపవర్ చేస్తుంది, యునైట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏదైందంటే అన్ని కులాలు కలిసి ఐక్యంగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. కలిసి ఎలా ఉండాలి, విడిపోవటానికి వీల్లేదు. మీ ఆర్గ్యుమెంట్ అయితే ఈ 11th అవర్లో చేయడం, ఈ చివరి నిమిషంలో చేయడం మీద మా అనుమానాలు మాకున్నాయన్నది విపక్షాల మాట. చూద్దాం ఈ కార్యక్రమం అల్టిమేట్ గా అయిపోలేదు కదా, ఇది ప్రారంభం మాత్రమే. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన మీకు అనుమానాలు ఉంటాయి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ.